సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అనుపురం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీగారు అనే గీత కార్మికుడు కారు ఢీకొని మృతి చెందిన ఘటనకు నిరసనగా అనుపురం గ్రామస్తులు బుధవారం రోజున ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పలు ముంపు గ్రామాల కాలనీలు ఇరువైపులా ఉండడంతో తీవ్రమైన రద్దీ మరియు కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి కావడంతో వందలాదిగా వాహనాలు వెళ్తున్నప్పటికీ రోడ్లు వెడల్పు చేయకపోవడం, డివైడర్లు లేకపోవడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం స్పందించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వెంటనే ప్రభుత్వం నందికమాన్ నుండి ఆరేపల్లి వరకు 4 లైన్ల రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా రోడ్డుపై బైఠాయించడం వలన ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మృతి చెందిన శ్రీహరి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలనీ అనుపురం గ్రామంలో ఈ రోడ్డుకు ఇరువైపులా గ్రామం ఉన్నందున ఏదైతే కరీంనగర్ నుండి అతివేగంతో కారు వచ్చి ఈ అనుపురంలో ఉన్నటువంటి బండారి శ్రీహరిని 48 సంవత్సరాల వయసు గల వ్యక్తిని ఢీకొనడం వలన స్పాట్లో చనిపోవడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. కావున ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించి కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ రుద్రవారం నుంచి సంకపల్లి నుంచి ఇక్కడ ఏదైతే ఉందో నందికమాన్ దాకా ముంపు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి ఒక చర్య తీసుకొని మంచి పద్ధతిలో స్పీడ్ బ్రేక్లు వేసి అదొక పద్ధతిలో చట్టపరంగా యాక్షన్ తీసుకొని ఏదైతే ఉందో సరైన పద్ధతిలో నిర్ణయం చేసుకొని ఈ యొక్క గ్రామాలని కాపాడాలని చెప్పి ఈ ప్రజలకు కూడా చాలా సందర్భాల్లో సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మరి ప్రభుత్వం ద్వారా ఇలా చనిపోయినటువంటి ఏదైతే బండారి శ్రీహరి గారికి వాళ్ళ కుటుంబానికి సరైన పద్ధతిలో నష్టపరిహారం కూడా ఇప్పించి ఎవరైతే కారు యాక్సిడెంట్ చేసిండ్రో ఆ యజమాని మీద సరైన పద్ధతిలో చట్టపరంగా కేసు నమోదు చేసి మరి వారి ద్వారా కూడా నష్టపరిహారం రావాలని చెప్పి కూడా కోరుతూ కరీంనగర్ నుంచి కామారెడ్డి వెళ్లే హైవే రోడ్డు వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ పరిధిలో ప్రతి నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక వ్యక్తి ఇక్కడ మరణిస్తున్నటువంటి సందర్భం. ఇలా మధ్యమానేరు ప్రాజెక్టులో పోయినటువంటి గ్రామం హైవే రోడ్డుకు రావడం, అందులో ఈ గ్రామం రోడ్డుకు ఇరువైపులా ఉండడం, అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 25 అప్రోచ్ రోడ్లు ఉండడం వల్ల జనాలు అటు ఇటు దాటడం, వాహనదారులేమో అతి స్పీడ్గా వెళ్ళడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కనుక ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి నిన్న కారు ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తి మరి బండారి శ్రీహరి, ఇది ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా హైవే రోడ్డు ఉన్నప్పుడు సేఫ్టీ మెజర్స్ కనుక తీసుకొని ఉంటే, డివైడర్ కనుక వేసినట్టుంటే ఇలా ఈ యొక్క యాక్సిడెంట్లు జరిగేటి కావు. కనుక దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మరి బాధ్యత వహించి ప్రభుత్వం ఆ యొక్క వ్యక్తి కుటుంబానికి ఆర్థికంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీడే ఒక వ్యక్తులు ఇక్కడ చనిపోవద్దంటే ఇవాళ సంఖ్యపల్లి నుంచి నందికమాన్ వరకు డివైడర్ కనుక వేసినట్టుంటే ఈ యొక్క యాక్సిడెంట్లు నివారణ చేపట్టవచ్చు. కనుక వెంటనే ఈ రోడ్డులో డివైడర్ వేయాలి. చనిపోయినటువంటి వ్యక్తికి మరి ప్రభుత్వం ఇవ్వాలి ఆర్థికంగా నష్టపరిహారం. అలాగే ఎవరైతే యాక్సిడెంట్ కారు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బాధితుల పక్షం.